రోజు రోజు నువ్వు అవ్వాని పిలిస్తే నేను బిడ్డ అని అంటే నేనే నీకు తల్లిని అనుకున్నావా? అవునమ్మా, నేను నీకు తల్లినిగా. ఆ భీమన రామనాయుడు నీకు తండ్రి కాడు, ఆ భీమనాయుడు నీకు చిన్నాయన కాడు. బిడ్డ స్వరూపవ్వా, మీ తల్లి శాంతిమనిది. నాకు ఇద్దరు కొడుకులు తోడ నాకు బిడ్డ ఉండాలని కోటి పూజలు చేసి నిన్ను కనుకున్నదమ్మా. నువ్వు కలిగిన నాడు మీ అవ సంబరపడ్డది. నాకొక్క బిడ్డ, నాకిద్దరు కొడుకులు. నువ్వు కళ్ళు మూసి కాలం చేసినాడు నా ఇద్దరు కొడుకులు ధర్మంగా దానం చేస్తారు. నా బిడ్డ ఎనకెడు సంబరపడ్డ మీ తల్లి 3 రోజుల నాటి వరకు మీ తల్లికి రోగం వచ్చిందమ్మా. మీ తల్లికి రోగం వచ్చి మీ తల్లి ప్రాణం పొంగా కొడుకా రామనాయుడు శల్యపైలం, కొడుకా భీమనాయుడు శల్యపైలం, కొడలా పాపం అని నా చేతులు పెట్టింది నీ అమ్మ. ఈ తల్లి కాలం వేసింది ఏవి అవశాంతి అని ఏవి కాకి కొట్టాకుంటదాదుకోనా, కాకి కొట్టాకుంటదాదుకోనా, కాకిని నమ్మలేదు బిడ్డ, గద్దాను నమ్మలేదు బిడ్డ, అవలేని పిల్లవైన గాని బిడ్డలేని ప్రేమతో నిన్నా అవ చెప్పిన మాట మరవలేదు. ప్రేమతోని పెంచుకున్నానమ్మా, తెలిసిన పెద్దలు చెప్పుతారమ్మా. చెప్పిన మాటే పెరగన్నం సర్దిముటందరు. అమ్మ కన్న ప్రేమ లేకుండే, ఆ సాధన ప్రేమ లేకుండే, కడుపుతోని అన్న ప్రేమల కన్నా సాధన ప్రేమ లేకుండే అట. చెప్ప నిన్ను కొట్టలేదు, మాట విలువలేదు. ఈ తల్లి శాంతిమాని దేవి అతి త్వరగా వెళ్ళిపోయే బిడ్డు. కొరకత్తుల కూడల్లాని మీ అన్న భార్యలున్న నీకు వదినమ్మను ఇతనమ్మా. జానాడు తల్లి పేరు చెప్పి, జానాడు తల్లి పేరు చెప్పి భద్ర మార్గం 7 ఏళ్ల బిడ్డ ఇన్నాడు తల్లి బిడ్డ గుర్తు చేసిందమ్మా. దారాలకు వచ్చినట్టుగా బిడ్డ నువ్వు దత్తనాడు నీ కన్న తల్లిని దాచుకున్నవా అన్నవా? నేను చిన్ననాడు నా పై దాచుకున్నాను, చిన్ననాడు ఆ పై దాచుకొచ్చి అమ్మ గంటాల పుట్టిన పోరి అయ్య గంటాల పుడతారు, అయ్య గంటాల పుట్టిన పోరి వేరెక్కడ గంటాల పుడతారు. నా కన్న తండ్రి నన్ను కాదని నా కన్న తండ్రి వెళ్ళిపోతే నీ చేతుల నా అమ్మయ్య ప్రాణం వెళ్ళిపోవంగా అమ్మ నీ చేతులు పెడితే నా వదిలే అమ్మయ్య సాధినా అయ్యవయ్య సాధినా అన్నా పిల్లలకైనా ఏమనుకుంటారా? అమ్మ లేకపోతే అన్నం కరవన్నారు, తండ్రి లేకపోతే తరం లేదన్నారు. తల్లి లేకపోతే రూపాయి బలము పోయినట్టు, తండ్రి లేకపోతే ఆడాల బలము పోయినట్టు. దేవుని కన్నా వాళ్ళు నేను పుట్టినాక నా అమ్మని కరువు చేసిట్టు అమ్మ కరువు చేసాడు. నన్ను 10 కాంతలు తీసి నీ కళ్ళ మీద ఎత్తుకున్నమ్మా. నన్ను అమ్మాయి సాగినవా అయ్యాయి చదువుకున్నవా వదిను అమ్మ రావినా అమ్మ 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 అమ్మవైనా అమ్మో
కొడుకు నా పొంద మీద కరకమను సేవదినా ఈ పొల్ల బతకాలే పేరుకు రావాలని వదినమ్మా నువ్వు కన్ను పెద్దగా చేసుకొని కడుపు చిన్న చేసి నన్ను దాదుకున్నావా నేను పుట్టి పెద్ద పెరిగినాక నిన్ను అవ్వాని వెళ్తాననుకున్నావా నా అన్నని నా నాని వెళ్తాననుకున్నావా వదిలో నేను మళ్ళీ తెలవంటూ వదిన సాకల వారి ఇళ్ళని వచ్చి విడిచిన బట్టలు విడిచిన గాని వదిలే నా రుణ వల్ల నాకు తీరదు కావచ్చునమ్మా నీకన్నా మొక్కుదానమ్మా నీకన్నా మొక్కుదానమ్మా సాధనక్క బాగి కాదనమ్మా బాగెట్ల తీరవాదనమ్మా కన్న కార్పును దాచుకొని బిడ్డలు లేనిదాన్ని కొడుకు లేనిదాన్ని ఇక్కడి కొట్టుదాన్ని ఎదిరని ఓతలు నేర్పిస్తాడమ్మా రథరాసిన బ్రహ్మదేవుడమ్మా ఈ రథాన్ని రాసినాడు అవసేత సేవ చేయించుకుంటాను పిల్లలు కోరుకుంటారే పిల్లల చేత బుక్కడన్నం వినాలంటే ఆ వయ్య నిండుగా నూరేళ్ళు బతకాలంటారమ్మా నీకు మగ ప్రేమ నీకు బాకి లేదా నీకు బాకి లేదా అవలసిపోయినాక నా చెల్లె బతకాలని సాదుకున్న అన్నదమ్ములు లేరా ఆడబిడ్డ బతకాలని సాధినా వదిన అమ్మలు లేరా అందరితో నేను ఒక్కదాన్ని వికన్నా రేపటి కల్లా నీకు పెళ్లి చేసి నిన్ను అత్తగారంటే దాగా నంపంగా నీ అవుంటే కొంగుల కొట్టగట్టు ఒక బిడ్డ పండే కొనుక్కో పనే కొనుక్కో అని నీ అవ్వ నిన్ను దాగదోరు దాభాగ్యం నీకు బాగిలేదమ్మా నేను అవనాయి సాదుకున్న బిడ్డ నిన్ను బడి చేతులు బిడ్డ నువ్వు కూడా 14 ఏళ్ళ బిడ్డ పెరిగినాడు ఆ ఇంటి ముందర కాళ్ళు కడిగి కన్నదానం చేస్తే చిన్న లోకం అంటారు బిడ్డ నీ అన్న నేను కలిగి నీ కాళ్ళు కలిగి నీ కన్యదానం చేసి నిన్ను అత్తగారింటి వంగను కడుపు కడిగి గుర్తు పెట్టి కడుపు వందల కాలు పెట్టంగానే మా ఇంటి ఆడ బిడ్డ మా లక్ష్మి పోతాను వాడు విద్యను పోతుంది నీ పొంగులోన కొత్త కట్టి బిడ్డ నీ కళ్ళు మా కళ్ళు ఈరోజు చిన్న పిల్లవైనా ఇప్పుడు నువ్వు ఉంటే ఒక బిడ్డని ఎంత వాడ చెప్పుకుందు నీ బిడ్డ చూస్తేనా నిన్ను చూసినట్టు ఆయన
ఊరికి ఎడిచి ఎడిచి సర్వరాని ప్రాణం పోతే నా సాధుకున్న ప్రేమే ఎక్కిన బిడ్డ ఏడవ కానీ ఆ దుఃఖాన్ని వదలుచుకున్న ఈ పదేసి వరాలు ఈ పట్టు సీర పట్టకి ఉన్నపోయి మీ తండ్రి చేతులు అగో గంగిరెద్దుల వాళ్ళ చేతులు పెట్టి మీ అవ పేరు దీవించుకోమన్నదమ్మా గంగిరెద్దుల వాళ్ళకు దానం ఇచ్చిండ్రు మా తల్లి పేరు శాంతిమని మా అవ పేరు మూడమ్మా అవ పేరు మూడన్నప్పుడు గంగిరెద్దుల వాళ్ళు ఎప్పుడు దానం ఇచ్చిండ్రు ఆ గంగిరెద్దుల వాళ్ళు మీ తల్లి పేరు శాంతమని బిడ్డ సర్వపురానని ఆ బిడ్డ పేరు చెప్పుకోరు ఆ తల్లి పేరు పోడింది అమ్మమ్మా బిడ్డ సర్వపురాని నీకు పడికి వెళ్ళైతుంది ఇంటికి వెళ్ళిపోదాం రావు ఆడసంలో తిందాం అమ్మా బిడ్డ మరి నా అవ్వనంటే నేను దాచుకున్నా మరి జన్మనిచ్చిన మాసాలు మోసిపురుడు నొప్పులు తీసిన నా కన్న తండ్రి నేను దాచుకున్నా గానీ మరి నా రూపం ఇచ్చిన కన్న తండ్రి ఉన్నాడు అన్నావు ఎక్కడ ఉన్నాడు వదినే ఎక్కడున్నాడమ్మా తల్లి అంటే చచ్చిపోయింది అమ్మగన్న తండ్రి మా తండ్రి ఏడా నుండి మమ్మగన్న తండ్రి మా తండ్రి ఏడా నుండి ఆ వంటకాలం చేసింది కానీ మా తండ్రి లేడా అబ్బా అన్నది బిడ్డ మీ తండ్రి ఎందుకు లేడమ్మా మీ తండ్రి మాత్రం పాపిస్తూ వాడు బతికే ఉన్నాడు కానీ అందరి నాటి మీ నాన్న కాదమ్మా నువ్వు పుట్టినాక 3 రోజులు మీ అవ్వ చచ్చిపోతే మీ అవ్వతోడు మీ అయ్యతోడు పుట్టిన ఒక మేనత్తుంది కోటాపూరి పట్టణంలో డాలవ్వ అయ్యో నా చెల్లెత్తే నా బిడ్డను తీసి నా చెల్లె చేతులు పెడతా కన్నద తింటా అయ్యో అవ్వలేని బిడ్డ నా చెల్లె దాదుకుంటాను మీ మామ మీ కనుకున్న కన్న తండ్రి మీ అత్త కవర్ పంపాను కవర్ పంపితే పాపకారు డాలమ్మ రాక మీ తండ్రికి ఒక మాట చెప్పింది ఆ పోరి పడవడా అవ్వగండన పుట్టే పోరు అయ్యగండన పుట్టుతుంది అయ్యగండన పుట్టే పోరి ఆ పోరి ముఖం చూడకను అంతలో అయితే నా ఇంటికి రమ్మను కాలుకు తాడు కట్టి చనిపోయిన మీ అవ్వ పేడకొమ్మకి ఇవ్వన్నదమ్మా ఆ పాపిష్టాల మాట పట్టుకొని మీ తండ్రి పాపిష్టి వాడు మీ తల్లి ఆ చెల్లె మాట పట్టుకొని రానంటే రానన్న మీ తాత మాట పట్టుకొని ఈ పోరి పాటు పడ అవగన్న పుట్టే పోరు అయ్యగన్న పుట్టింది దీని ముఖం చూడనని నీ మీదకెళ్ళి దాటిపోయింది అమ్మా దాటిపోయిన మీ తండ్రి కాశంలో కట్టెపులు వేసి గంగ రేవుల తానము వేసి నీళ్ళ రేవులు ఇంటికే రాని ఇంట్లోనే ఉండనని ఊరు బయట కొత్త మాలు కట్టుకొని కొత్త మాలు కాడబత్తాండు మీనానా తండ్రి పాడు కూడా తల్లితో నీకేం పని ఏమిటో ఆనాడు లేని ప్రేమ మీ తండ్రికి ఈనాడు కలుగుతుందా బిడ్డ అత్త చిన్నాడే మామ కూడా కాలం చేసిన మేము మర్చిపోయినా దుఃఖం కూడా బిడ్డ మళ్ళా ముందు వెంటబోకుండా మేము ఉన్నాం సాదుకుంటామమ్మా ఇంతెత్తు బిడ్డను చేసినామమ్మా ఇక దాదకపోతామా ఇచ్చిన దేవుడు నిన్ను మర్చిపోవాలి మేము సాగే పేరు దక్కాలనమ్మా బిడ్డ చిన్న నాడంటే నా కన్న తండ్రికి నా మీద చూసినావా నా కన్న తల్లి పోయిందని నా భార్య పోయిందని నా మీద కోపం ఉండొచ్చు ఇప్పుడున్న కోపం ఎప్పటికుంటదా చిన్న నాడంటే నా మీద కోపం ఉండొచ్చు పెరిగి నేను ఇంత పెద్దదాన్నైనా ఇక నన్ను చూసి కోపాన్ని మన కన్న తండ్రి ఉండదు కావచ్చు నా కన్న తండ్రి నేను చూడాలనమ్మా మా కన్న తండ్రిని చూపెట్టకపోతే నన్ను చంపుకున్నంత ఒట్టు అన్నది ఏ తండ్రికైనా నాన్న కోపం ఈనాడు ఉంటుందా నాయనా అని తండ్రి దగ్గర పోతే అయ్యో బిడ్డని దయగలకపోతుందా దయగల్ల మామ ఆ బిడ్డను ఆడబిడ్డను దగ్గర పోతా అనుకున్నది బిడ్డ హరే అయ్యో రామా అయ్యో రామా దైవ రామా నీ కరుణ లేవా కొత్త మార్గ
గారి వానముఖ గట్ట చూస్తున్నాను మా అమ్మని కాళ్ళ వినబడ్డ కాలెత్తి తన్నిండు నాయనాని కాళ్ళ వినబడ్డ కొడుకుల తన్నిండు ఈ కోరి పాడోడ కోరి ముఖం చూడని కోరి మీకెళ్ళి దాడిపోయిండు ఆ పాపిస్తు వానముఖ గట్ట చూస్తామమ్మా బిడ్డ సర్వపరాణి తండ్రి నన్న అది అక్కడ కూర్చున్నవాడే మీ నాన్న దాని నాయుడు మీ నాన్న దగ్గరికి వెళ్ళిపోయి ఏం కట్టెలు పెడతాడో ఏ పనులు పెడతాడో తిండిరా పోని నా ఇంటికి రాను మన లోపలికి రాను బిడ్డవు కాదు అయ్యను కాదు ఎల్లు ఎల్లు కలవాలి ఎల్లుమా అబ్బగన పుట్టిన రారు నువ్వు 3 రోజులు డబ్బులు మింగినవమ్మా మండలి కాటనయ్య ఇవన్న పరిపాలన గంగల వారే ఇవన్న నిన్ను ఊరగల్ల సాలు పెద్ద ఎదులు కాబట్టి నువ్వు నన్ను పాపని పిలవద్దు అమ్మయ్య గంటన పుట్టిన పోరి అన్న కన్నా పుట్టవద్దు బిడ్డ పక్కము చూడనన్నాడే రామా కెలబేలంటే బలైదరా నువ్వు టవర్ వింగినవు నిన్న నువ్వు జీవితంలో మన్ను పోసినవే నువ్వు నీకు నేను బాబుని కాదు నాకు బిడ్డ పాప గారి ఉండవు దోత గారి ఉండవు తిననాలు చూడు అమని దాచుకున్న దానివే ఎందుకే నా దగ్గరకు వచ్చినవని బిడబిడ బిడబిడ దెబ్బలు కొట్టవలది వరాలు నా మీద నీకు ఇంకా కోపము దగ్గరేనా నేను అవ్వలేని బిడ్డనయ్యా బిడ్డనయ్యా
పొద్దు అప్పున్నన్ని రోజుల పిల్లలకు చూడు పువ్వ కరువు లేదన్నారు పాలున్నన్ని రోజుల పాచమన్నారాట అవ్వలేని పిల్లలు చూడు అనాథ పక్షులై తిరిగేటోళ్ళు ఎంతమంది లేరు నాన్న ఆడపిల్లలకు చూడు కన్న తల్లి లేకున్నా కన్న తల్లి ఉంటారాట కన్న తల్లి చూడు కొయ్యవయ్యో పిలువు బాధ ఉండిన మీద వరగారలేదు పాటల్లో ఎవరన్నా ఏ పండించిన ఏ బలం ఇచ్చిన గాని నాన్న నా ఇంటి కాడ నా పిల్లలు ఉన్నారని ఆ కన్న తల్లి చూడు కొత్త కొంగుకు ముడియదుకోరి పట్టుకొచ్చుకొని కన్న తల్లి కడుపు తప్పుకోడిరా బాబు ఆ కన్న పిల్లలు పెట్టుకొని సాదుకునే కన్న తల్లి బతుకమ్మ పండుగ నాకు చెట్టు కొక్క పువ్వు కోసుకొచ్చినడే అవ్వా నాకు బతుకమ్మ వేసి నా చేతులు పెట్టవే అవ్వా అని నేను ఎవరి దగ్గర పోయి అడుగుతున్నా నాన్న నేను అమ్మ నన్ను రోజుకోపోసి ఇంకా పండుగ పంపారన్నాడు అమ్మ ఏడవని చెప్పినావా ఓ అమ్మా తల్లి లేకున్నా ఏనగంత తండ్రి ఉంచి నువ్వు కన్న తండ్రి ఉన్నావంటే నాకెంతో తీరనిపించింది నాకు అవ్వలేకపోయినా నా కన్న తండ్రి ఉన్నాడు అనుకున్నా నా కన్న తండ్రి దగ్గరికి పోతే నన్ను చేర తీసుకుంటాడని నేను ఎంతో ఆశపడి నీ దగ్గరికి వస్తే లంగవే దొంగమని నన్ను కొట్టబడితీరా నన్ను తిట్టబడితే నానా దెబ్బ ఎవరగదన్నారు మాట శృంగార వెరగదన్నారు బాబు నువ్వు అయ్యపడ్డకు వచ్చి నా ప్రాణ వెళ్ళిపోవు బాబు ప్రాణ వెళ్ళిపోవు బాబు కొత్త కొట్టేదాన్ని కాదు బాబు అన్నప్పుడు సరే బిడ్డ అని రెండు రెక్కల బట్టి లేవనెత్తి కూర్చున్న పెట్టుకున్నా కరబెట్టు చెల్లె మాట నిజం అనుకున్నాడు ఈ పోరు నీ బిడ్డ అని పిలిచి తిరిమగుతా నా పానం ఊరికెళ్తా మా చెల్లె దేవతరా మా చెల్లె డాలవ చెప్పింది మీరు చిట్టబుద్ధి అయితే నన్ను తిట్టులు కానీ నా చెల్లెను మాట మా అందుతోటి తిట్టి నా ఇంటికి వచ్చిన బిడ్డ అంటిది కదా 3 రోజులు అవని మింగిందావా అవని మింగింది ఇప్పుడు వచ్చి బాబా పంపిస్తాను దీన్ని చూసుకుంటున్నా బాబా పంపిస్తా అవన విట్ట కూడా అబ్బో నా పానం పో ఎల్లగల వాళ్ళు ఎల్లగల వాళ్ళు వెళ్ళి మాటలాడవే ఏంద్ర కొడుక మావయ్య అన్నా ఇంకా అన్నా చెప్పరా తండ్రి పోటీగా ఎందుకు బాబీ కింద వస్తుంది బాబీ ఎందుకు పోరు తీసుకొని బాబు ఆగిలే తొక్కద్ద మీరు ఒకవేళ ఎడొక చెప్పు లోపల కొడుక ఏం మా
నా అడవిని కాదన్న ఇన్నదా ఓ నా దగ్గర ఉంటే గడ్డలు తింటాను కదా అయ్యా పాలు పోసి పెరుగన్న పోసి గడ్డలు పెరిగి తిన్నావా మంచోడు కాదు సరిగ్గా సిగ్గులేదా నీకు సిగ్గులేదా నీకు సిగ్గులేదు మా నాన్న కొట్టరా అని కొట్లు కొట్టిండు వదిన తిట్టరా అని తిట్టిండు వదిన నన్ను గడ్డవని తానికి బిడ్డ సర్వరాని మా మాదర్శన పెడతాను రాసక్కడ మా అత్త నువ్వు తాగుకుంటూ కొడుక అయ్యో బిడ్డ అని అంటే గదిష్ణాకారం ఎట్లా ఉంది మళ్ళీ పెళ్లి చేసుకోలేదా సుకనే దేవి తోటి అతడు సంబరంగా ఉంటాడు. ఇది ఢిల్లీ కూడా నగరంలో జరిగే కథ. ఎవరయ్యా మరి దాని ఆయన చెల్లె ఊరు కోటపురి పట్నం. కోటపురి పట్నం అంటే అలా పడుకుడు మరి సూర్యకాంతరాజు చంద్రకాంతరాజు